హాయ్ అండి. నేను మీ వేణి. వెల్కమ్ బ్యాక్ టు వేణు వ్లాగ్స్. రాగి లడ్డుని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామా ముందుగా మరి? ఒక బౌల్‌కి నిండుగా రాగి పిండిని తీసుకొని తర్వాత కొన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా ఒక 5 మినిట్స్ వరకు వీటిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఒక స్పూన్ గీ వేసిన తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఇలా పెన్నం మీద ఇలా ప్రెస్ ఒక 4 మినిట్స్ తర్వాత ఇప్పుడు వీటిని ఫ్లిప్ చేయండి. అవసరమైతే కొంచెం గీ వేయండి. కూడా ఒక 4 మినిట్స్ వరకు బాగా కాలనివ్వండి. ఇక్కడ లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. ఇలా కాలిన తర్వాత ఒక ప్లేట్ లెక్ తీసుకొని పక్కన ఉంచండి. మిగతా పిండిని కూడా ఈ విధంగానే రొట్టెలాగా కాల్చుకున్న తర్వాత ఇవి బాగా చల్లారిపోవాలి. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ లోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక 5 ఇలాచి వేసిన తర్వాత వీటిని మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ లోకి ఇలా గీ వేసిన తర్వాత మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా దోరగా వేగనివ్వండి. ఇలా దోరగా వేగిన తర్వాత పక్కకు తీయండి. ఒక బౌల్ కి నిండుగా బెల్లం తర్వాత ఒక 2 స్పూన్ల వరకు వాటర్ వేయండి. కాసేపటి తర్వాత ఇది మెల్ట్ అవుతుంది. అప్పుడు ఇలా తీగ పాకం వస్తుంది. రెడీ చేసి పక్కన పెట్టుకున్న పొడి ఉంది కదా, ఇప్పుడు వేయండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేయండి. ఇలా బాగా ముద్దలాగా కలుపుకున్న తర్వాత వేడి మీద ఉన్నప్పుడే